పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అన్నది బైబిల్లో ఉంది. అలా అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్లి బండ కొడతామా? దాని అర్థం ఏంటి? ఏ ఉద్దేశంలో అది రాశారు? కొంతమందికి పసిపిల్లలంటే ప్రాణం, పసిపిల్లలంటే బాగా ఇష్టం. కొంతమంది జీవితాల్లో కూడా పసిపిల్లలాంటి పాపాలు, విడిచిపెట్టుకోలేని పాపాలు ఉంటాయి. వాటిని క్రీస్తు అనే బండ మీద కొట్టమని దాని ఉద్దేశం తప్ప పిల్లల్ని తీసుకెళ్లి బండ మీద కొట్టమని కాదు. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు అన్ని అక్షరానుసారమైనవి కాదు, ఆత్మానుసారమైనవి, అలంకారయుక్తమైనవి, కొన్ని అక్షరానుసారం. యాక్చువల్ గా ఈ ఈ టాక్ ఆయన ఇస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అన్న శీర్షిక మీద ఆయన మాట్లాడుతూ మీరు పైన వాటినే వెతకండి అని ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తే, ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత మిద్ది మీద ఎతుకుతుంది. వాళ్ళ అబ్బాయి అడిగాడు, అమ్మ ఏం వెతుకుతున్న గారు చెప్పారా, పైన వాటిని ఎతకమని అన్నారు, అందుకే పైన ఎతుకుతున్నాను అన్నదండి. సో దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఇలా చేస్తామని ఒక ఉదాహరణ ఇచ్చారు ఆయన. ఆ ఉదాహరణ ఇచ్చి అట్లా అర్థం చేసుకోకూడదు, లిటరల్ గా తీసుకోకూడదు, కాబట్టి దేవుని వాక్యానికి వేరే అర్థాలు ఉంటాయి అని చెప్తూ మాట్లాడినటువంటి మాట. అది 137 కీర్తన ఎవరో రాశారు చాట్ లో కూడా. 137 కీర్తన 9వ వచనంలో, నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. దాని మీద ఆయన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, ఒక అర్థాన్ని ఇచ్చారు. ఏంటి అని అంటే, రెండు పోలికలు చేసి, పాపాలనేమో పసిపిల్లలతో పోల్చారు, బండనేమో క్రీస్తుతో పోల్చారు. సో పాపాలను తీసుకెళ్లి క్రీస్తు అనే బండకేసి కొట్టాలి అని. ఏమంటారు అన్న మీరు? అదే మనం ఇందాక ప్రాతిపదిక అనేటువంటిదే మాటను తీసుకుందాం. ఏంటి ఈయన చెప్పిన దానికి ప్రాతిపదిక ఏంటి? అంటే ఈయన అట్లీస్ట్ యాక్చువల్ గా ఏం చెప్తున్నారంటే, అలా కాదు ఇంటర్ప్రిట్ చేయటం. చాలా మంది యాక్చువల్ గా అట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు, అట్లా కాదు ఇట్లా ఇంటర్ప్రిట్ చేయాలని. అంటే ఇటువంటిది ఒకటి ఉంది అని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఒక భాష్యం చెప్తున్నారు. భాష్యం ఏంటంటే, ఆ బండకి ఆ బండకేసి కొట్టడం, పసిపిల్లల్ని కొట్టడం అనేటువంటిది, బండకేసి మన పాపాలను కొట్టడం అనేటువంటిది, క్రీస్తుకు మన పాపాలు వేసి కొట్టడం అనేటువంటిది చెప్తున్నాడు. ఇప్పుడు దానికి ప్రాతిపదిక, ఇప్పుడు ఇది రైట్ ఇంటర్ప్రిటేషన్ అంటానికి ఏంటి? వాట్ ఈస్ ద బేసిస్ యాక్చువల్లీ ఫర్ దాట్? ఇంకొక మాట చెప్పాలంటే, పసిపిల్లల్ని పాపంతో పోల్చడం, మళ్ళీ కామన్ సెన్స్ లో నేను చెప్పాను కదా ఇందాక, ప్రాతిపదికను ఫస్ట్ మనం అడగాలి, ఆ తర్వాత కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే హెర్మన్యూటిక్స్ అనేటువంటిది ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది హెర్మన్యూటిక్స్ అనేటువంటిది కామన్ సెన్స్. యాక్చువల్ గా మన లోపల ఉన్నటువంటి కామన్ సెన్స్ ని పైకి వెలికి తీసి యాక్చువల్ గా అప్లై చేయటమే. ఎందుకు? కామన్ సెన్స్ కి కర్త ఎవరు? దేవుడు. కామన్ సెన్స్ కి కర్తే దేవుడు. కాబట్టి ఏంటంటే, దాన్ని మనం తీసి ప్రాపర్ గా యూజ్ చేయడం నేర్పించడం, ప్రాపర్ గా యూజ్ చేయడం అనేటువంటిది ఎట్లాగా ఈ కామన్ సెన్స్ ని దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కామన్ సెన్స్ ని ఎట్లా ఉపయోగించాలని చెప్పడమే హెర్మన్యూటిక్స్. అలా అందులో మనం ట్రైన్ చేసేటువంటిది హెర్మన్యూటిక్స్. నౌ ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి ఏం చెప్పినటువంటి దాన్ని. పసిపిల్లల్ని పాపాలతో పోల్చడం, దానికి ఏంటి బేసిస్? సో పసిపిల్లల్ని ప్రేమిస్తారట చాలా మంది, వాళ్ళ పిల్లల్ని ప్రేమించుకుంటారు. ప్రేమించుకుంటాం అనేటువంటిది పాపం. కాబట్టి యాక్చువల్ గా తీసుకొచ్చి క్రీస్తు అనేటువంటి బండకేసి కొట్టడం అనేది. వాట్ ఈస్ ద బేసిస్? వాట్ ఈస్ ఆ ప్రాతిపదిక ఏంటి అనేటువంటిది మనం మర్చిపోవటం. రెండవది, అసలు ఆ కీర్తనకి కాంటెక్స్ట్ ఏంటి? దానికి సందర్భం ఏంటి? బబులోను వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని బండకేసి కొట్టడం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎవరు కొట్టాలట? ఎవరు కొడతారట? ఎవరు కొడతారు? మాదీయులు, పారసీయులు, పర్షియన్స్, మీడ్స్ అండ్ పర్షియన్స్ వస్తారు. ఈ బబులోన్ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, భయంకరమైనటువంటి మారణ కాండాన్ని వాళ్ళు చేశారు. యూదాన్ని వాళ్ళు వచ్చి యెరూషలేంని వాళ్ళు నాశనం చేసినప్పుడు భయంకరమైనటువంటి మారణకాండ అది. అలాంటి మారణకాండ మేము చేసి ఇంకా నాకు తిరుగులేదు అని నువ్వు అనుకుంటున్నావు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మాట్లాడతాడు ఏంటంటే, బబులోన్ రాజు యాక్చువల్ గా అట్లా అనుకుంటాట, నాకు తిరుగులేదు, నేను దేవుని కదా, నన్ను ఎవరు ఆపేది అనుకుంటాట. అందుకని వాడు మారణకాండ చేసినప్పుడు కూడా వాడికి ఏం చివుక్కుమందట. అలాంటి బబులోన్ వాళ్ళు, వాళ్ళ మీదకి రాజ్యం రాబోతోంది, వేరే రాజ్యం వచ్చి మీకు పనిష్మెంట్ రాబోతోంది, మీ పిల్లల్ని యాక్చువల్ గా, మీ పసిపిల్లల్ని మీరు ఎట్లాగైతే చేశారో అదే విధంగా చేసేటువంటి వాళ్ళు మీ మీదకి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంది ఆ కీర్తన. ఇప్పుడు ఎవరి పాపాలను వాళ్ళు కొట్టుకోవడం గురించి కాదు మాట్లాడేది, అక్కడ ఎవరి పిల్లల్ని వాళ్ళు కొట్టుకోవడం గురించి కాదు మాట్లాడేది, పక్కన వాళ్ళ పిల్లలు, అంటే బబులోన్ వాళ్ళ పిల్లల్ని కొట్టడం గురించి మాట్లాడేది. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి దాన్ని మళ్ళీ కామన్ సెన్స్ టెస్ట్ ని పెట్టాం అనుకోండి మనం, అంటే నేనేం చేయాలి? కూర్చొని యాక్చువల్ గా పక్కింట్లో వాళ్ళ పాపాలు బండకేసి కొట్టడం అనేటువంటిది ఆలోచించాలి నేను. యాక్చువల్ గా అది ఇంప్రికేటరీ సామ్స్ అంటే ఇట్స్ లైక్ వాళ్ళకి జరిగినటువంటి భయంకరమైనటువంటి మారణకాండని, వాళ్ళు అనుభవించినటువంటి దాన్ని, దేవా జస్టిస్ ని వాళ్ళ మీదకి తీసుకురా, న్యాయాన్ని వాళ్ళ మీదకి తీసుకురా, నువ్వు తీసుకొచ్చినప్పుడు యాక్చువల్ గా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి. సో అదంతా మర్చిపోయి, ఇదేదో నిజంగానే బైబిల్లో
అంటే వీళ్ళు ఫస్ట్ చేస్తున్నటువంటి పొరపాటు నాకేం కనిపిస్తుందంటే, ఫస్ట్ చాలా మంది బయట ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ వచనాన్ని చూపించి చూడండి, బైబిల్ యాక్చువల్గా పసిపిల్లల తలకాయలు చెత్తకొట్టమని చెప్పేసి చెప్తుంది బైబిల్. సో వాడికి అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉన్నటువంటి వాడికి అర్థం కాలేదు. ఎందుకు అసలు ఇదేంటిది, ఏం చెప్తుంది, నిజంగా పసిపిల్లల తలకాయలు చెత్తకొట్టమని యాక్చువల్ గా చెప్తుందా, లేకపోతే ఇది మాదీయులు పర్సీయులు వచ్చినప్పుడు గాడ్స్ జస్టిస్ కోసం వాళ్ళు అడుగుతున్నారు ఆ దేవుణ్ణి అనేది. సో ఇప్పుడు మోర్ ఆర్ లైక్ యాక్చువల్గా ఇట్ వాస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. మీడ్స్ అండ్ పర్షియన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా బబులోను వాళ్ళు చేసినటువంటి దానికి రీపేమెంట్ జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏం ఊహించుకున్నారంటే నిజంగానే బైబిల్ చెప్తోంది పసిపిల్లల తలకాయలు చెత్తకొట్టమని అని వాళ్ళు యాక్చువల్గా దాన్ని చెప్పి బయట పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటర్ప్రిటేషన్ ఎగ్జాక్ట్ గా తీసుకొని, అవును ఇది చెప్తోంది నిజంగానే పసిపిల్లల తలకాయలు చెత్తకొట్టమని చెప్తోంది, అది కరెక్టే కదా, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎట్లాగైనా సరే మనం డిఫెండ్ చేయాలి, దీన్ని ఎట్లాగైనా సరే మనం డిఫెండ్ చేయాలి అని చెప్పి యాక్చువల్గా చెత్తకొట్టమని చెప్తోంది, కానీ ఎవరి తలలు అసలు ఆ పసిపిల్లలు అంటే ఏంటి అనేటువంటిది మనం వేరే భాష్యం చెప్తాం. అంటే వాడు ఆల్రెడీ మిస్ఇంటర్ప్రిట్ చేశాడు ఒకటి, బయట ఉన్నటువంటి వాడి మిస్ఇంటర్ప్రిటేషన్ ని తీసుకొని దాన్ని లెజిటిమైజ్ చేయడానికి మనం యాక్చువల్ గా వేరే రకమైనటువంటి అర్థాన్ని ఆపాదించి చూపించడం. అంటే వాడు గేమ్ రూల్స్ నే ఫస్ట్ రాంగ్ గా సెట్ చేసి ఇచ్చాడు నీకు, నువ్వు ఆ గేమ్ ని తీసుకొని దాని మీద ఆడటానికి ప్రయత్నిస్తే ఎట్లా?